బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ విషయంలో షాకుల మీద షాకులు ఇస్తున్నారు భయ్య. ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ కన్నా ఇప్పుడు రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ ఇంకో రేంజ్లో ఉంది. బాలయ్య గారి మాస్ యాక్షన్ ఎలివేషన్స్ అన్నీ మనకి సెకండ్ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. మనకు ఫస్ట్ ట్రైలర్లో వచ్చేసి ఒక డీసెంట్ మూవీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అనేది మనకైతే అర్థమయ్యేలా చూపించారు. కానీ సెకండ్ ట్రైలర్కి వచ్చేసరికి మాత్రం బాలయ్యలో దాగున్న మాస్ యాక్షన్ సీన్స్ అన్నీ మనకు ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. చిన్న రిక్వెస్ట్ మామ, సో చాలా వీడియోల్లో నేను అసలు అడగడమే లేదు, అందుకనే ఎవరు చేయడం లేదనుకుంటా. సబ్స్క్రైబ్ చేయండి మామ, అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి మామ. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే అన్ని వీడియోలో నేను అడగడం లేదు, ఏదో ఒక వీడియోలో మాత్రమే అడుగుతున్నాను. నా దరిద్రం ఏంటంటే ఆ వీడియోని అసలు ఎవరు దిగడం లేదు. సరే, ఈ వీడియో ఎవరైనా దేకితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ట్రైలర్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రైలర్ మాత్రం ఇంకో లెవెల్లో ఉంది భయ. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు బాలయ్య బాబు గారిని ఓ డిఫరెంట్ వేవ్లో చూపిస్తున్నారు అని అర్థమైంది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య బాబు గారిని బాలయ్య బాబు లాగే చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ రేంజ్ డైలాగ్స్ అన్నీ మనకు ట్రైలర్లో కనిపిస్తున్నాయి. ట్రైలర్ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ మాస్ బిర్యానీ. ఇంకా మూవీలో గనక ఇదే మ్యాజిక్ గనక రిపీట్ అయితే బాలయ్య బాబు గారు ఈ సంక్రాంతి దున్నేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రెజెంట్ ఇప్పుడున్న సీనియర్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్న ఏకైక హీరో బాలయ్య బాబు గారు. ఈ మూవీతో మళ్ళీ అదే రిపీట్ అవ్వబోతుందని మనకి ట్రైలర్తో పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మెయిన్గా ఏంటంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కానీ ఆ మ్యూజిక్ అయినా కానీ నాకు ఫస్ట్ ట్రైలర్లో నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్లో ఆ యాక్షన్ సీన్స్కి, ఆ బాలయ్య బాబు గారి డైలాగ్స్కి వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పేలిపోయింది. నాకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే తమన్ గారు బాలయ్య బాబు గారి కాంబినేషన్ వచ్చిందంటే మ్యూజిక్ ఇంకా బీజిఎం అయితే గూస్ బంప్స్ అసలు కాదు. నాకు ఫస్ట్ ట్రైలర్లో చాలా మిస్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీలో ఎలా ఉండబోతుందని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ట్రైలర్తో మొత్తం కన్ఫ్యూజ్, మొత్తం పటాపంచలైపోయింది. మ్యూజిక్ మాత్రం ఇరగదీస్తున్నారు, అందులో డౌట్ లేదు. బీజిఎం అయితే ఎక్సలెంట్, అసలు పేరు పెట్టడానికి లేదు ట్రైలర్లో. అండ్ మెయిన్గా చెప్పాలంటే బాలయ్య బాబు గారి లుక్స్, ఈ ఏజ్లో కూడా అలాంటి లుక్స్, అలాంటి గంభీరమైన వాయిస్తో ఆ డైలాగ్స్ చెప్తుంటే మామూలుగా లేదు, గ్రేట్ అసలు అనిపించింది. అండ్ చూద్దాం 2025 సంక్రాంతికి ఫస్ట్ బోని బాలయ్య బాబు గారే కొట్టబోతున్నారా? చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నా. బాలయ్య బాబు గారు కొడితే ఇంకా ఇయర్లో ఎవరికి తిరుగు ఉండదు, ఆ రేంజ్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ట్రైలర్లో విన్న ప్రతి డైలాగు, ప్రతి సీన్ కట్టు కూడా నాకు ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి. ఓ టైం చూశాను, నాకు ఎందుకు ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తానేమో అలా అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా అరే కొత్త ఉంది, చాలా బాగుంది కదా, బాలయ్య బాబు గారిని ఇంకో లెవెల్లో చూపిస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రతి ప్రేక్షకుడు కనుక ఇలాగే ఫీల్ అయితే మాత్రం బాలయ్య బాబు గారి కెరియర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్, అలాగే హయ్యెస్ట్ గ్రాసర్గా డాకు మహారాజ్ నిలుస్తుంది, డౌటే లేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు బాలయ్య బాబు గారి ఏ మూవీకి కూడా జరగనంత ప్రమోషన్స్, అంత పాజిటివ్ వైబ్స్ డాకు మహారాజ్కి జరుగుతుంది. అండ్ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం బాలయ్య బాబును ఆపడం కష్టం, తర్వాత ఎవరు వచ్చినా కూడా. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ.